లార్డ్. అతడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఫలించుట అనేది ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరూ ఫలించాలనే కోరుకుంటారు. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నాటిన వ్యక్తి అనుకుంటాడు, ఈ చెట్టు పచ్చగా ఎదిగి చక్కని ఫలాలు కాయాలని ఆశిస్తాడు. అలాగే ఫలించుట అనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాలలో కూడా ఫలము లేని జీవితం నీలో ఉంటే, అది ఏ విషయంలో అయినా, ఆత్మీయంగా ఫలించకపోయినా, ఆర్థికంగా ఫలించకపోయినా, చదువుల్లో ఫలించకపోయినా, ఉద్యోగంలో వ్యాపారంలో ఫలించకపోయినా, నిష్ఫలులు అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. దేవుడు కూడా నిన్ను నిష్ఫలుడిగా ఉంచాలని ఆశపడట్లేదు, నిష్ఫలురాలిగా ఉండాలని ఆశపడట్లేదు. నువ్వు నిష్ఫలురాలుగా ఉండొద్దు. నువ్వు ఫలించే కుమార్తెగా ఉండాలి. నువ్వు ఫలించే కుమారుడిగా ఉండాలి. దేవుని బిడ్డ, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తా అన్నాడు. దేవునిలో ఆనందించుడి. ఆత్మఫలము కలిగి ఉండండి. ఇప్పుడు వ్యర్థమైన ఫలాలు కలిగి ఉన్నారు. ఎవరిని ఒక సాడిస్ట్ లాగా మారి బాధ పెట్టే స్వభావం కలిగి ఉండొద్దు. ముళ్ళకంచెలాగా ఉండొద్దు. ఒక తేలులాగా ఉండొద్దు. ఒక పాములాగా ఉండొద్దు. పాముని ఎంత పాలు పోసి పెంచినా ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. తేలుని ఎంత బంగారంలా చక్కని ఒక పక్షిని పెంచినట్టుగా పెంచినా అది కాటు వేస్తుంది. కాబట్టి నీలో ఆ స్వభావం ఉంటే తీసేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆత్మఫలము కలిగిన వ్యక్తిగా, అలాగే నీతి ఫలాలు గల వ్యక్తిగా, మారు మనసుకు తగిన ఫలం నాలో ఉండాలి తండ్రి. ఎవరెవరైతే ఇంకా మారు మనసు పొందలేదో కొన్ని విషయాల్లో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా మారాలి అంటున్నాడు. ఇదిగో నీ కుమార్తె మీరు ఈ విషయంలో మారాలి. అది కోపమో, అసూయో, అది అనుమానమో, అది భర్తను గౌరవించకపోవడమో, భార్యను గౌరవించకపోవడమో, తల్లిదండ్రుల మీద తిరగబడటమో, అది ఏదున్నా ఒప్పేసుకో. ప్రభువా, నన్ను క్షమించి, దేవా నన్ను మన్నించు, దేవా నా ప్రవర్తన విషయంలో నాకు మార్పు దయచేయమని నన్ను క్షమించండి తండ్రి. అయ్యా, మారు మనసుకు తగిన ఫలాలు నాలో ఉండాలి. మారు మనసుకు తగినటువంటి ఫలము నేను ఫలించాలి. ప్రభువా, యేసు అధికారం గల నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవజనమ, చిన్న కీర్తన పాడుకుందాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. యేసు, యేసు నీకే స్తోత్రం, యేసు, యేసు నీకే స్తోత్రం, యేసు, యేసు నీకే స్తోత్రం, యేసు, యేసు నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. దైవజన్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయుచుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభువా సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో
వారికి యేసునామంలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామంలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో, ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపచేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, వీరు చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్త ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ ప్రేమను మా మీద ఉంచి, ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించలాగున మీరు ఆజ్ఞాపిస్తుండగా మా కష్టార్జితం మాకు స్థిరపరిచి మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. మీరు విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు అనేకులకు చేరవేయండి ప్లీజ్. దేవుని కృపా సమాధానం మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.